అదిగా సర్ప్రైజ్. హలో, వెల్కమ్ బ్యాక్. దిస్ రాజ్ భారద్వాజ్ వన్స్ అగైన్. మనందరికి తెలుసు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటారో. వాళ్ళ ముఖం మీద పింపుల్స్, గలీజ్ ముఖాలు అన్నీ ఎట్లా పడితే అట్లా ఉంటాయి అన్ని ముఖాలు. కానీ మనకు మాత్రం ఎట్లా కనిపిస్తారంటే అందంగా అప్సరసలాగా అక్కడ ఇక్కడ అట్లా కనిపిస్తారు. కానీ ఈ వెనకాల ఉన్న రహస్యం ఏందో మనకి ఎవ్వరికి తెలియదు. అదే రహస్యం సెల్ ఫోన్లు, దాని ఎఫెక్ట్లు అన్నీ. ఇప్పుడు ఈ ఫిల్టర్లు ఇవన్నీ వచ్చినప్పటి నుంచి వెళ్ళి గలీజ్ ముఖాలు, కర్ర ఉన్న ముఖాలు కూడా అన్నీ తెల్లగా అయిపోయి అన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే నాకు చెండాలంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ కావడానికి. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు ఏం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏ ఇన్ఫ్లుయెన్స్ కామంటారు? వాళ్ళందరినీ మేక్ ఓవర్ చేయట్లో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని కమ్మంటారా ఇన్ఫ్లుయెన్స్? లేకపోతే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కమ్మంటారా? వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ కూడా అన్ని ఫేకే. దానికి ఎగ్జాంపుల్గా వచ్చిన షార్ట్ వచ్చింది, ఆ షార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎక్కంచెలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అసలు ఎవరి దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అది కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్లో వచ్చేది, యూట్యూబ్లో వచ్చేది ప్రతి ఒక్కటి కరెక్ట్ కాదు. సో ఇది మీకే, మీ అవగాహనకే, మీ తెలివికే, మీ కామన్ సెన్స్కే విడిచిపెడుతున్నాను. థ్యాంక్ యూ. మంచి